మళ్లీ పంజా విసిరారు. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. కైట్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. పతంగుల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న అనేక మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు క్షణాల్లో మాంసపు ముద్దలయ్యారు. ఈ వరుస బాంబ్ పేలుళ్లలో 400 మంది వరకు మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. వందలాది మందికి గాయాలవగా క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాంబు పేలుళ్లు, బాధితుల ఆక్రందనలతో పీపుల్స్ ప్లాజా పరిసరాలు భయానకంగా మారాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం చేకూర్చడానికే పతంగుల పండుగను టెర్రరిస్టులు టార్గెట్ గా చేసుకున్నారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేశారు. వెంటనే కొత్త హోంమంత్రిగా ఆదికేశవయ్య ప్రమాణ స్వీకారం చేశారు. నిక్కచ్చిగా చెప్తున్నాను, ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే నేను కానీ నా గవర్నమెంట్ కానీ వదిలిపెట్టాను. ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా నేను నిద్రపోను. ఇది హోమ్ మినిస్టర్గా నేను చెప్పట్లేదు. యాజ్ అ కామన్ మ్యాన్ ఐమ్ టెలింగ్. మిలింద్ దామ్జీ ప్రాబ్లమ్ స్కెచ్. తాజ్మహల్ బ్లాస్ట్ ప్లానింగ్ మాస్టర్ మైండ్ అని ఎన్ఎస్ఏ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన పీపుల్స్ ప్లాజా బ్లాస్ట్కి ఈ ఆపరేషన్కి మోడస్ ఆపరెండి సేమ్ సార్. ఈ బ్లాస్ట్ వరకు మాస్టర్ మైండ్ వీడే ఉంటాడు. ఏం చేద్దాం అంటారు? వాడు హైదరాబాద్లో ఉండొచ్చని ఇన్ఫర్మేషన్. ఈ ఫోటో బేస్ చేసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. నన్ను జనానికి గుర్తుందా? మీడియాకి నో. కానీ ప్రజలు మర్చిపోయారు, మీడియా కూడా మర్చిపోయింది. గుర్తున్నా దే ఆర్ హ్యాపీ దట్ ఈస్ ఇన్ పాకిస్తాన్. మీరు ఇప్పుడు ఈ ఫోటోలు పట్టుకుని మసీదులు, గుళ్ళని తిరిగితే లేనిపోని ఇష్యూస్ అవుతాయి. మళ్ళీ మత కలహాలని మనం హ్యాండిల్ చేయలేము. ప్లీజ్ జస్ట్ లీవ్ ఇట్. లెట్ ద సెంట్రల్ ఏజెన్సీస్ హ్యాండిల్ ఇట్. ఇంకొదిలే. सुन, मिलिंद दामजी का फोटो बाहर निकला. आगरा में कुछ राइडिंग चला, उधर उसका फोटो मिला. अब वो मर जाना चाहिए. जरूर मरेगा. पुलिस की नजरों में तो मरेगा. అనామిక, शमशेरगंज पुलिस स्टेशन. नया था मैडम. नहीं चलते मैम. शमशेरगंज. शमशेरगंज नको. उधर हम नहीं जाते जी. शमशेरगंज. नको मैडम. कहाँ जाना मैम? शमशेरगंज. शमशेरगंज का तेरे. अरे मैं आता हूँ मैडम, मैं लेके जाता हूँ. अरे हमारा इलाका मैडम वो. वेलकम टू हैदराबाद मैडम. यू आर ए फर्स्ट टाइम कमिंग मैडम हैदराबाद. मैडम देखो मैडम, दुर्गा माता नमस्ते करो मैडम. ये पूरा दुर्गा माता प्रिपरेशन चल रहा है मैडम. अब बहुत अच्छा टाइम है हैदराबाद आया मैडम. మీకు తెలుగొచ్చా? అరే అచ్చు మేడం, నా పేరు సుబ్బారావు. కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు హిందీలో మాట్లాడతారు. ఇస్ అ ప్యాషన్. మీరు ఎడికెళ్ళి వస్తారు మేడం? అమెరికా.
ఇదే హైదరాబాద్ చార్మినార్ మేడం. అయినా మనం హోటల్ పోవాలనా పోలీస్ స్టేషన్ పోవాలనా? లేదు, పోలీస్ స్టేషన్కి. అయినా మేడం నేను ఒక విషయం చెప్తే ఏమనుకోవద్దు. నా 15 సంవత్సరాల సర్వీస్లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే కేసు. సారీ అదే ఫస్ట్ కస్టమర్ అంటున్నా. అంతే మేడం, మిస్టేక్ అయింది అంతే. కస్టమర్లు అంటే మాకు దేవుళ్ళతో సమానం. మేడం ఇదే శంషర్గంజ్ పోలీస్ స్టేషన్. ఎంతైంది? 650 మేడం, ఒక 50 ఎక్స్ట్రా. థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క నిమిషం, నా సెల్ ఫోన్ నెంబర్ ఇట్లా ఇస్తా మీకు. ట్యాక్సీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక ఫోన్ చేయండి, వచ్చేస్తా. ఓకే మేడం, ఉంటా మేడం. Okay. నమస్తే మేడం. థ్యాంక్ యూ. వీడా మారతాడా? యాదవరా, ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదురా నీకు? ఎక్స్క్యూజ్ మీ, కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? అక్కడ ఇవ్వండి. అరే ఎవరిని వదలగరా, బళ్ళని స్విచ్ చేయి. ఎస్ఐసార్ వస్తాడు, కేసు రాస్తాడు. ఏంద్రా నువ్వు తొందరగా రా. Excuse me. క్యూ హై మేడం, కొద్దిగా కూర్చోండి. అరే బోలో జీ, తుమారా ప్రాబ్లం క్యా హై? बच्ची को लेके जाते बोल के 1 साल हो गया साहब. ఇంతవరకు తీసుకోపోలేదు సార్. మీరే హెల్ప్ చేయాలి. देखिए साहब, ఇంటి ఓనర్ చిన్న పిల్లని చూడకుండా ఎట్లా కుట్టిందో చూడు సాబ్. కొంచెం నా బ్యాగ్ చూడండి. హాజీ. అరే మస్తున్నారా పబ్లిక్ ఈ రోజు. అవునన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, మై హస్బెండ్ ఈస్ మిస్సింగ్. ఐ నీడ్ టు ఫైల్ ఎ కంప్లైంట్. అరే చెప్పినా కదండి ఒకసారి, పోయి కూర్చోండి. సార్ నేను ప్లీజ్ మేడం కూర్చోండి, పిలుస్తాను కదా. అరే ఆడ ఒక బోర్డు పెట్టరా రేపటి నుంచి క్యూ ఉన్నదని చెప్పి. అలాగే అన్న. సర్లే కానీ చాయ్ ఖతం చేయి తొందరగా. చేస్తున్నానా? నా హస్బెండ్ కనిపించట్లేదండి, కొంచెం తొందరగా కంప్లైంట్ తీసుకోండి ప్లీజ్. నన్ను విస్కీ ఎక్కండి, వెళ్ళి కూర్చోండి, నేను పిలుస్తాను. ఏంద్రా చాయ్ కూడా కానియదు, దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. ఇక్కడ ఇంతమంది బాధల్లో ఉంటే మీరు ఎలా కూర్చొని టీ తాగలుగుతున్నారు? నా హస్బెండ్ కనిపించట్లేదు, వెంటనే హెల్ప్ చేయండి ప్లీజ్. అరే ఎందుకు అరుస్తున్నావు మేడం? హస్బెండ్ మిస్సింగ్ అంతే కదా. రోజుకి ఇన్ని కేసులు చూస్తాం మేడం, మా బాధలు మాకుంటాయి. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం? చాలా డబ్బునోడా? బిజినెస్ మ్యాన్? పవర్ఫుల్ మ్యానా? పోనీ సినిమా యాక్టరా? ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్లా? లేదు, ఈజ్ ఎ కామన్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అట్లా చెప్పండి మేడం. అయితే మీ హస్బెండ్ మిస్ కాలేదులే మేడం, మిమ్మల్ని వదిలిపెట్టి మోసం చేసి పారిపోయిండు. ఏంటి? అంతే మేడం అంతే. అక్కడ చూడండి, ఆ కేసులన్నీ అవే. తెలుసా మీకు? ఒక ముచ్చట చెప్పాలనా మేడం మీకు? అమ్మాయి అందంగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంట్లో వంట బాగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్, ఇంకో కనెక్షన్ ఉందనుకోండి హస్బెండ్ మిస్సింగ్, ఆఖరికి ఆడపిల్ల పుట్టిన హస్బెండ్ మిస్సింగ్. ఈ రోజుల్లో భరించేటోడు భర్త కాడు మేడం, మోసం చేసి పారిపోయేటోడే భర్త. అర్థం చేసుకోండి. ఆ? అరే, అరే. వాటర్ బట్రా. తెస్తున్నా సార్. అయ్యో ఓకే మ్యామ్, సారీ. తీసుకోండి. మినరల్ వాటరేనా? మినరల్ వాటర్ బట్రా. పోలీస్ స్టేషన్కి వస్తే భయం వేయకూడదు, నమ్మకం కలగాలి. అక్కడ అంత క్యూ ఉంటే మీరు ఇలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఏంటి? తప్పు కదా. బ్రేక్ లో ఉన్నాం మేడం, మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో రూముల్లో ఉండవు. ఇక్కడే తినాలి, ఇక్కడే తాగాలి. ఇట్స్ ఓకే రాసుకోండి. ఓకే సార్, చెప్పండి. మా ఆయన కనిపించట్లేదండి, అదే మిస్సింగ్. తను యుఎస్ నుంచి వచ్చాడు. మేమిద్దరం గత 2 yearsగా అక్కడే ఉంటున్నాం. తను డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. డేటా సాఫ్ట్ అనే కంపెనీకి 2 weeks అయింది. 1 weekగా దెర్ ఇస్ నో న్యూస్, నో ఫోన్స్, నో కమ్యూనికేషన్. డేటా సాఫ్టా? అదే మా జ్యూరిస్డిక్షన్ కాదు మేడం. తను శంషేర్గంజ్ గ్యాలక్సీ హోటల్లో ఉన్నాడు. అది మీ జ్యూరిస్డిక్షన్ కాదా? అది మా కిందికి వస్తుంది మేడం. మీకు మా జ్యూరిస్డిక్షన్ కాదు అనడంలో ఉన్న ఇంట్రెస్ట్ మాకు హెల్ప్ చేయడంలో ఎందుకు ఉండదు? సరే మీరు చెప్పండి, రాసుకోవయ్యా. సరే సార్, చెప్పండి మేడం. మీ పేరు? నా పేరు అనామిక. తను అజయ్ శాస్త్రి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 6 feet ఉంటాడు. పెద్ద మచ్చ ఉంటుంది వీపు మీద. ఇయర్ కొంచెం కట్ అయి ఉంటుంది. ఫేర్ కాంప్లెక్షన్. ఏదైనా ఫోటో ఇస్తారా మేడం? మేము ఫైల్ చేసుకుంటాం.
ఇన్నా అరుంధతి నక్షత్రాన్ని చూపించండి కుడి చేత్తో. పెళ్ళైన రోజు నుంచి ప్రతిరోజు ఒక పిక్చర్ తీసుకునేవాళ్ళం. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకునేవాళ్ళం. ఇది ఓకేనా? అడ్రస్ మేడం 109 డెమోక్రసీ బుల్వార్డ్, గెతిస్బర్గ్, మేరీల్యాండ్. అది కాదు మేడం. అలా కాదు మ్యామ్, ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది. నాకెవరూ లేరు, తనకి లేరు. మా పేరెంట్స్కి మా పెళ్లి ఇష్టం ఇట్స్ లేదు. ఓకే, ఇట్స్ ఓకే, విల్ టేక్ ఇట్ లేటర్. మీరు సైన్ చేసేయండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీ సిగ్నేచర్ ఇస్తారా? నర్సింగ్ ఫైల్ ఇవ్వు. మీ ఆయన తప్పకుండా దొరుకుతాడు. మంచిదమ్మా. ఆటో మోహన్, వీళ్ళిద్దరి కేసు కొంచెం దగ్గర నోట్ చేసుకో. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గెలాక్సీ హోటల్. ఓ, నన్ను డ్రాప్ చేస్తా. అక్కడి నుంచే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా. రైట్, తీసుకో. ఎవరితో చెప్పను, ఎక్కడని వెతకను, మనసు ఏదని నిన్ను చేరి ఆశతో గాలిలో తిరుగుతూ ఉందని ఎవరితో చెప్పను, క్షణం క్షణం నా మౌనం. మేము చాట్ బండర్లోనే ఫస్ట్ టైం కలిసాం. అలా రోజు కలిసేవాళ్ళం. చాలా ఇష్టం ఇద్దరికి. చాట్ పడ్డారు. ఏంటి? మీరు ఫస్ట్ టైం యూఎస్ ఎప్పుడు వెళ్ళారు? 8 months అయింది. నాకు అస్సలు ఇష్టం లేదు. తనే ఫోర్స్ చేశాడు, మంచి ఆపర్చునిటీ అని. ఫస్ట్ నేను వెళ్ళాను. నా డిపెండెంట్గా తను వచ్చాడు అమెరికాకి జాబ్ చూసుకోవడానికి. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తను ఒక్కడే నాకు. తనతో మాట్లాడిందే నాకు రోజు మొదలవదు. అలాంటిది ఒక వారం నుంచి ఎక్కడున్నాడో, అసలు ఏమైపోయాడో, వరీడ్. దొరుకుతాడు కదా? టెన్షన్గా ఉంది. దొరుకుతాడు, డోంట్ వరీ, విల్ ఫైండ్ హిమ్. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం. 5-star హోటల్ ఇన్ ఓల్ సిటీ. మా దగ్గర నాన్ వెజ్ కూడా దొరుకుతుంది, వెజ్ కూడా దొరుకుతుంది. రూమ్ లో 24 hours హాట్ వాటర్ కూడా దొరుకుతుంది. తాగేదానికి చల్లగా నీళ్ళు కూడా దొరుకుతుంది, బిస్లరీ వాటర్ కూడా దొరుకుతుంది. నేను యూఎస్ మేడం, నుంచి వచ్చాను. మా దగ్గర ఫారెన్ లిక్కర్ కూడా దొరుకుతుంది, కంట్రీ లిక్కర్ కూడా దొరుకుతుంది, ధూల్పేట్ పాకెట్ కూడా దొరుకుతుంది, గాంజా సిగరెట్ కూడా దొరుకుతుంది. కానీ పైసలు ఎక్కువ అవుతుంది మేడం. డూ అండర్స్టాండ్ మేడం? కాదు, నేను యూఎస్ నుంచి వచ్చాను. ఫోన్ చేశాను కదా మా హస్బెండ్ అజయ్ శాస్త్రి గురించి. రవి శాస్త్రి మేడం? అజయ్ శాస్త్రి. నువ్వే యూఎస్ నుంచి ఫోన్ చేసినావు కదా మేడం? హా. అరే మేడం, ఎంతసారి చెప్పాలి, అజయ్ శాస్త్రి ఇక్కడ ఎవరు రాలే. ఇప్పుడు కూడా చెప్తున్నా, అజయ్ శాస్త్రి రాలే మేడం. ఒక్క నిమిషం, ఈ ఫోటో చూడు, సరిగ్గా చూడు. ఈయనే. హ, మేడం చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, నాగార్జున లాగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన రాలే మేడం. మేడం ఇంకొకటి మాట చెప్తా, ఏమనుకోవద్దు. ఇక్కడ చాలా మందిలో వస్తుంది. పోరెల్కి తెస్తుంది, పోరెల్కి తెస్తుంది. మ్యారీడ్ కపుల్ వస్తుంది, అన్మ్యారీడ్ కపుల్ వస్తుంది. చాలా చాలా ఏదో రూమ్లో చేస్తుంది. ఎంత మందికి గుర్తు పెట్టుకోవాలి మేడం. మేడం ఇంకా చిన్న డౌట్ ఉంది మేడం. మీ హస్బెండ్ లోఫర్ అనుకుంటా, మీకి మోసం అమెరికాలో వచ్చేసింది మేడం. నోర్మయ్, నా హస్బెండ్ ని లోఫర్ అంటావా? నా భర్త ఈ హోటల్లో లేడంటున్నావు కదా, అయితే చెప్తా విను. మీ సెకండ్ ఫ్లోర్ లో 207 లో ఉన్నారు. ఆ రూమ్ లో ఫ్యాన్ కి 2 రెక్కలున్నాయి. కరెక్ట్ మేడం. కిటికీ బయట ఒక తేనె తుట్టుంది, అవునా? అవును మేడం. ఆ రూమ్ కెళ్లే దారిలో ఒక నెమలి బొమ్మ ఉంది, అవునా? ఉంది మేడం. ఆఖరికి నీ సెల్ రింగ్ టోన్ కూడా నాకు తెలుసు. మున్ని బద్నాం హుయి కాదా? 100% రైట్ మేడం.
ఎలా తెలుసు నాకు ఇవన్నీ? మీకెట్లా తెలుసు మాకెట్లా తెలుసు మేడం? రోజుకి 2 గంటలు మాట్లాడుకునేవాళ్ళం, అలా తెలుసు. రికార్డ్ చూపించు. ఇదిగో సార్, చూసుకో సార్. అజయ్ శాస్త్రి ఎవరు రాలే రికార్డ్స్ లో చూసుకో సార్. మేడం మీ దగ్గర ఎంత పైసలు ఉన్నది, ఇక్కడికి ఎందుకు వచ్చినాడు మేడం? ఎందుకు రాకూడదు? తను అలాగే ఉంటాడు, తనకు అలా ఉండడమే ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను. నాకు 207 రూమ్ కావాలి. అవైలబులా? అవైలబుల్ ఉంది మేడం. అజయ్ ఉన్నాడు కదా, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యు షూర్? యా, ఏమో తను ఇక్కడికి వస్తాడేమో, ఛాన్స్ ఉంది కదా. వెల్కమ్ టు గ్యాలక్సీ హోటల్ మేడం. మీరు యూఎస్ నుంచి వచ్చినా కదా, అందుకే ఫ్రెష్ పేపర్ ఇస్తున్నా. ఇక్కడ సీరియల్ నంబర్, నేమ్, అడ్రస్, టెలిఫోన్ నంబర్ రాయండి. నువ్వు నాకు నచ్చలేదు, నమ్మకం కుదరట్లేదు. ఓకే అన్న గారు, రేపు కలుద్దాం. ఏమన్నా లీడ్ దొరికితే మీకు చెప్తా. ఓకే. అరే రమేష్, కొంచెం సామాన్ తీసుకురా. Come, madam. Our national bird, madam. Come, madam.